హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇవాళ మా ఇంట్లో సండే స్పెషల్ దోసకాయ టమాటా ఎండు రొయ్యల కర్రీ ఎలా చేసుకుందామో చూసేద్దామా. కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్, దోసకాయ, ఎండు రొయ్యలు. వేడి నీళ్ళల్లో ఉడకబెట్టేసుకొని దానికున్న పొట్టుని మనం తీసేసేసుకొని ఫ్రెష్గా బాగా కడుక్కోవాలి, ఎందుకంటే విసుగగా ఉంటుంది దాని లోపల. తర్వాత మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. ఇప్పుడు కుక్కర్ పెట్టేసేసుకొని దానిలో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసేసుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. తర్వాత దానిలోకి ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని ఆనియన్స్ వేసుకుందాము. అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ కొంచెం కలిపేసేసుకొని అవి వేగాలి. కొంచెం ఇట్లా బ్రౌనిష్ షేడ్ వచ్చిన తర్వాత రొయ్యలు కడిగేసి క్లీన్ పెట్టుకున్నాయి అవి వేసేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యేదాకా కలిపేసుకుందాం. అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి, అల్లం వెల్లుల్లి, ధనియాలు, చెక్క, లవంగం వేసి చేసిన పేస్ట్ని వేసేసుకుందాము. ఆ పేస్ట్ వేసేసుకొని అది కూడా మంచిగా రెడ్ కలర్, బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా మూత పెట్టేసేసుకొని ఆ తర్వాత టమాటా వేసేసుకుందాము. అది ఫ్రై అయిన తర్వాత టమాటా వేసేసిన తర్వాత అది కూడా బాగా మగ్గాలి. స్మూత్గా మగ్గాయి మంచిగా ఫ్రై అయ్యేదాకా కొన్ని వాటర్ పోసేసుకొని మళ్ళీ మగ్గ పెట్టుకున్న తర్వాత దాంట్లోకి దోసకాయ వేసేసుకుందాము. పక్కన అంట్లు కనిపిస్తున్నాయి, ఏమనుకోమాకండి ఫ్రెండ్స్. తర్వాత సాల్ట్ వేసుకుందాము కర్రీకి సరిపడా. తర్వాత 2 స్పూన్లు కారం వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోండి. అది కూడా కలుపుకొని కొన్ని వాటర్ పోసుకుందాము. ఒక టీ గ్లాస్ అలాగా వాటర్ పోసుకుందాము. తర్వాత కలిపేసుకొని కొంచెం గరం మసాలా వేసేసుకుందాము ఇప్పుడే. తర్వాత విజిల్ పెట్టేసేసుకుందాము. ఒక 3 విజిల్స్ రావాలి. తర్వాత విజిల్స్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు కొంచెం కలిపేసుకొని మొత్తం బాయిల్ అయిందో లేదో ఒకసారి చూసుకుందాం. దోసకాయ అంతా కూడా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దానిలోకి కొత్తిమీర వేసేసుకుందాము. గార్నిష్ చేసేసుకొని కొత్తిమీర తీసేసుకుందాం. అంతే.